హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మేము కావాలి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మేము వెళ్తాము, అక్కడ నుంచి అమ్మ వస్తానన్నది, చీర తీస్తాను రండి అని చెప్తే వెళ్తున్నాము. ఓకే సార్, ఇంక మిగతా పనులు ఉన్నాయి కూడా చూసుకొని వచ్చేస్తాము. కావాలి నుంచి వచ్చాక చీర చూపిస్తాను. ఉగాది ఏదో బాగాలేదని చెప్పి పుట్టింటోళ్ళు పెట్టాలన్నారు కదా, దానికి మా అమ్మ వాళ్ళు ఒక చీర తీసిచ్చారు. చీర చూద్దామండి. ఇది బ్లౌజు, ఇది టిష్యూ పట్టు. ఇది ఈ శారీ వచ్చి నాకు 1000 రూపీస్ పడింది. అంట కదా, అది దానికి తీసిచ్చారు నాకు. ఇవాళ కావాలి వెళ్ళి ఇద్దరు వెళ్ళి తీసుకున్నాం అమ్మ నేను. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చి చూపించాను కదా ఇందాక. ఇది బ్లౌజ్ డిజైన్ వచ్చింది, బ్లౌజ్ కూడా ఇట్లాగే మొత్తం. చీర ఎంత కాస్ట్ పడుతుందో కామెంట్ చేయండి ఒకసారి. నేను హై కాస్ట్ పెట్టానా ఎంత పెట్టానా అని చెప్పి నేను చెప్తాను. ఎంతగా చెప్పండి. ఇట్లా చీర మొత్తం ఇంతే. పళ్ళు వచ్చి ఇట్లాగా. నేను కూడా ఒకసారి ఒక చీర తీసుకుందామని చెప్పి ఈయన ఒక చీర తీసిచ్చాడు. సిల్క్ అయితే నాకు సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి సిల్క్ చీర తీసుకున్నాను. ఇది బ్లాక్, అసలు నాకు బ్లాక్ చీరే లేదు, అందుకని బ్లాక్ కావాలని చెప్పి బ్లాక్ తీసుకున్నాను. నాకు ఈ శారీ వచ్చి 700 రూపాయలు పడింది. ఎలా ఉంది? ఇట్లాగే శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. పైట్ చెంకి ఇట్లా వచ్చింది. బ్లౌజ్ వచ్చి ఇలా అంటే స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది. ఇంకా అక్కడక్కడ ఇట్లా వచ్చినాయి అన్నమాట, అంతే. ఈ రెండు శారీస్ ఎంత కాస్ట్ పడతాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకు.